9 సంవత్సరాల తర్వాత మన ముందుకొచ్చి 4 గంటల పాటు తన వాయిస్లో నిజాయితీ గల మాటలు వల్లబోశాడు. ఇది చూసిన కొందరు ఉన్నట్టుండి మాల్యా పట్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. మరి రాజ్ షమానీ అనే పాడ్కాస్టర్ ఇంటర్వ్యూ చేసిన ఈ కన్వర్జేషన్లో మాల్యా తన జీవితంలోని చాలా లోతైన విషయాలు పంచుకున్నాడు. మాల్యా చెప్పుకొస్తుంది ఏంటంటే యూబీ గ్రూప్ ద్వారా 14,000 కోట్లు రికవర్ చేశారు. మిగిలింది నేను తిరిగి చెల్లించాలనుకుంటే వాళ్ళే నన్ను తిండికి గతి లేకుండా చేశారు అన్నట్టుగా బాధతో చెప్పుకొచ్చాడు. ఆయన బిజినెస్ ఫెయిల్యూర్కి ఒక తానే కారణమా లేక బ్యాంకుల నిర్లక్ష్యం, పాలసీ లోపమా అన్న దాని మీద కూడా సమాధానం అడుగుతున్నారు ఆయన. అతని మాటల్లో ఇంకేమన్నాడంటే, నేను తప్పులు చేశాను కానీ ఎప్పుడూ దొంగతనానికి మాత్రం పాల్పడలేదు. నేను భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా కానీ అక్కడి జైళ్ళ పరిస్థితులు, న్యాయ వ్యవస్థల మీద నాకున్న అనుమానాల వల్లే రాలేకపోతున్నాను అని చెబుతున్నాడు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట కేవలం పేపర్ మీదే ఉందని, ఒక రాష్ట్రంలో వ్యాపారం చేయాలంటే 29 మంది ముఖ్యమంత్రుల్ని కలవాలి అనే మాట ద్వారా మన పాలనా వ్యవస్థలలో లోపాలను, సమస్యలను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీడియా తనను ఎలా పోర్ట్రే చేసిందో మాల్యా ఎంతో బాధతో గుర్తు చేసుకున్నాడు. నేను చేతులు కట్టుకొని పారిపోలేదు. నా మీద వచ్చిన విమర్శలు నన్ను మానసికంగా నలిపివేశాయి. కానీ నా జీవితంలో ఏ ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు హాని కలుగుతుందేమో అన్న ఉద్దేశించి తీసుకోలేదు అని అన్నాడు ఆయన. ఇంతవరకు తన వాదనలు చెప్పాక చివరికి చాలా ఎమోషనల్ అవుతూ, కింగ్ ఫిషర్ ఉద్యోగులు నా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ నేను సారీ చెబుతున్నాను. వాళ్ళకి శాలరీ చెల్లించాలనుకున్నా కానీ బ్యాంకులు దానికి నో చెప్పారు అని చెప్పుకొచ్చాడు. కింగ్ ఫిషర్ బాధితుల విషయంలో ఆయన చాలా భావోద్వేగంగా రియాక్ట్ అయ్యారు. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, ఈ 4 గంటల పాడ్కాస్ట్ ఓ బాధతో కూడిన మాల్యా నిజాయితీయేనా లేదా తనపై ఉన్న బ్యాడ్ రెప్యుటేషన్ ని తుడిచిపెట్టుకునే ఒక స్కిల్ఫుల్ డ్రామా మాత్రమేనా? పబ్లిక్ లో తన ఇమేజ్ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి ఇది ఒక ప్రయత్నమా అనేది మీరే ఆలోచించి చెప్పాలి. ఏదేమైనా కరప్టెడ్ ఈస్ కరప్టెడ్, కల్ప్రిట్ ఈస్ కల్ప్రిట్. లక్షల్లో, కోట్లల్లో జనాలకు నష్టం చేసి జరిగిన దానిలో తన తప్పు మాత్రమే లేదు అనడం కరెక్ట్ అంటారా? నిజమే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. కానీ ఎవరి తప్పుల వల్ల, ఎవరి చేతులు కలవడం వల్ల కొన్ని కోట్ల మంది ఆ నష్టభారాన్ని మోసారు అనేది మర్చిపోవద్దు కదా. హీరోని జీరో చేయాలన్నా, జీరోని హీరో చేయాలన్నా ఇప్పుడు డిజిటల్ మీడియాతోనే సాధ్యమవుతుంది. మీకేమనిపిస్తుంది? మాల్యా నిజాయితీగా బాధపడ్డా లేక మనల్ని మాయ చేయడానికి ఈ వాదనలు చేశాడా? కామెంట్లో చెప్పండి.